ఏపీలో ఇప్పుడు సర్వేల హోరు వినిపిస్తోంది. ఎప్పుడు ఎక్కడ చూసినా సర్వేలే. జాతీయ సర్వేలన్నీ జగన్ గెలుస్తాడని ఘంటాపథంగా చెబుతున్నాయి. లోకల్ సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఘోషిస్తున్నాయి. దీంతో టీడీపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తోంది. ఆత్మసాక్షి సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే చేపట్టింది. అందులో భాగంగా ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రకటించింది. ఇందులో మెజారిటీ సీట్లు వైసీపీకే వస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉంది. ఆత్మసాక్షి సర్వే పారదర్శకంగా జరిగింది. దాదాపు ఫలితాలకు దగ్గరగా సర్వే ఉంటుంది. మొదటి తెలంగాణ ఎన్నికల్లో సర్వే ఫలితాలు తేడా కొట్టాయి. అయినా సరే సదరు సంస్థ సర్వేలను చేపట్టడం కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మసాక్షి సంస్థ సర్వే చేసింది. అయితే కేవలం ఉత్తరాంధ్ర ఫలితాలను మాత్రమే వెల్లడించడం విశేషం. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 10, వైసీపీ 16 చోట్ల గెలుపొందుతుందని ఈ సర్వే వెల్లడించింది. మరో 8 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల టీడీపీ, జనసేన, 5 చోట్ల వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని తేలింది. 2 చోట్ల మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుందని తేల్చింది. విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ, 2 చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని తేలింది. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల టీడీపీ, జనసేన, 8 చోట్ల వైసీపీ గెలుపొందే ఛాన్స్ ఉందని, 4 చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది.